మేస్త్రి పని అంటాం కానీ అంత సింపుల్ ఉండదన్న. చాలా అంటే చాలా నరకం కనిపిస్తుంది. ప్రజెంట్ నేను చేస్తున్న బిల్డింగ్ 4వ ఫ్లోర్ అన్న. 4 ఫ్లోర్ల బిల్డింగ్ పైన పనిచేస్తున్నా. చూడండి వెనక వాటర్ ట్యాంకు ఇదే. ఎందుకంటే డస్ట్ వేస్తున్నా. ఈ డస్ట్ ఫ్లోరింగ్ కోసమని ఇక్కడ వేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4వ ఫ్లోర్కు ఈ డస్ట్ తీసుకొని రావాలంటే ఎంత బాడీ పెయిన్స్ వస్తాయి, ఎంత ఓపిక కావాలో, ఎంత దుఃఖం వస్తుంది. పని చేయాలంటే కింద నరాలకు వెళ్ళి బెనుకుతాయన్న. అంత టూ మచ్ వర్క్ ఉంటుంది మేస్త్రి పని. చూశారు కదా, వాళ్ళు పేమెంట్ మాత్రమే ఇస్తారు కానీ బొడ్డు కష్టం మొత్తం మనమే చేయవరుతుంది. చేస్తే సరే బాగా హార్డ్ వర్క్ చేస్తుండు, బాగా సింపుల్గా లేదు, వర్క్ టూ మచ్ ఉంది, ఎందుకు అతనికి అంత ఇబ్బంది పెట్టడం అని ఆలోచిస్తారా? లేదు, పని చెయ్యి అంతే. పని చెయ్యాల్సిందే. అరే నా కిందికి వెళ్ళి 4వ ఫ్లోర్కి తీసుకెళ్ళాలంటే ఎంత బాధేస్తుందన్న. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే పేగులు ఇట్లా కదులుతున్నాయి కడుపులో. అంత టూ మచ్ వర్క్ అన్న ఈరోజు నాకు. అంత అనుభవించుకుంటూ ఏడవలేక నవ్వలేక ఓపికతో అలాగే చేస్తున్నా. ఇవన్నీ చేతులు అన్ని కాళ్ళు విపరీతమైన పెయిన్తోనే బాధపడుతున్నానన్న. అంత తప్పలేదు. సిటీకి వచ్చింది కష్టపడడానికి. ఎంత కష్టపడ్డా కూడా కడుపు తిప్పలకి అని అర్థం చేసుకోవాలా, మన బతుకు మనం చేసుకోవాలా. ఒక్కొక్క సంచి గంటకు తీసుకెళ్తున్నానన్న. 4 ఫ్లోర్లు ఎక్కి దిగే లోపు నీరసం మొత్తం చేయి జారిపోతుంది. అంత ఘోరంగా ఉంది బతికే రోజు. చెప్పదలుచుకున్నది ఏంటంటే మేస్త్రి పనిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని ఉంటుందన్న. ఒకరోజు ఫ్లోరింగ్ కోసం ఇసుకనేమయ్య అంటాడు, ఒకరోజు ప్లాస్టింగ్ అంటాడు, ఒకరోజు గల్లీలో సాఫ్ చేయంటాడు, లేకుంటే రూమ్ను సాఫ్ చేయమంటాడు, లేకుంటే ఇదిగో ఇలా టైల్స్ దగ్గర డస్ట్ వేయనంటారు. ఇది కూడా 3వ ఫ్లోర్ ఇది, ఈ టైల్స్ వేసేది. అంత టూ మచ్ వర్క్ ఉంటుంది అన్న మేస్త్రి పని అంటే. ఎప్పుడన్నా మీరు కష్టపడి ఉంటే మేస్త్రి పనిలో ఆ బాడీ పెయిన్స్ ఆ ఇబ్బంది ఎంత అనుభవించే మీకు తెలుస్తుందే తప్ప చూసేవాడికి ఎప్పటికి తెలియదన్న. అంత టూ మచ్ పని ఎవరు. చాలామంది అంటారు మేస్త్రి పని గొడ్డు పని రా, అది బాగుండదు, వేరే పని ఏదైనా చూసుకోని. నిజమే, కానీ ఇష్టమున్న పని ఎంత కష్టమున్నా సరే చేయాల్సిందే. ఇది నాకు ఈ పని ఇష్టమే అన్న, కానీ బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి. ఉన్నది చెప్పాలి కదా, చేతులు ఇవన్నీ గుంజేస్తున్నాయి. కిందికి వెళ్ళి డస్ట్ మొయ్యాలంటే మామూలు మాటనా. ఫస్ట్ ఫ్లోర్ అయితే, సెకండ్ ఫ్లోర్ అయితే ఫాస్ట్గా చేయొచ్చునా. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ చాలా లేట్ అవుతుంది పని. మళ్ళీ సాయంత్రం తీరా మేస్త్రి వచ్చి చూస్తే ఏమరా నువ్వు పని చేయలేవు, ఇదేనా నీ పని, ఎడకలు కనిపిస్తుంది అన్న పని. కిందికి వెళ్ళి పైదాకా వస్తే నీకేమన్నా పని కనిపిస్తుందా అంటే ఆ పని వల్ల మేము సావాలా అని నాకు అనిపిస్తుంది మనసులో. ఇచ్చి పేమెంట్ ఏమో చంపేటట్లున్నాడు బాబు మేస్త్రి అనిపిస్తుంది. అంత టూ మచ్ ఉంటుంది అన్న మేస్త్రిలో గుణం. ఎంత కొట్టు కష్టం చేసినా కూడా ఏం చేయలేవు అనే రకంగా ఉంటారన్న మేస్త్రిలు. మరి ఏందో వాళ్ళు డబ్బే ఇస్తారు కానీ నరాలకు వెళ్ళి మా పానం తీస్తారు. అంత టూ మచ్ మేస్త్రులు ఉంటారు కొంతమంది. మరి కొంతమంది అయితే మేస్త్రులు ఏమన్నారు, లైట్ తీసుకుంటారు ఎంతో కొంత. అతనికి శ్రమ కష్టం నొప్పుల విలువ తెలిసిన మేస్త్రి మాత్రమే ఏమన్నాడు. ఏం పట్టింపులు లేకుండా వేరే మేస్త్రి ఎవరైనా ఉంటే వాళ్ళకు ఏం చెప్పలేము. ఇక బాగా కష్టం ఉన్నదన్న ఈరోజు పని. కాళ్ళు చేతులు బాగా గుంజేస్తున్నాయి. నైట్కి అయితే నిద్ర వస్తలేదన్న. అంత ఘోరంగా కష్టపడుతున్నా మేస్త్రి పనులు. దయచేసి మీరన్నా నా బాధను అర్థం చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే చాలన్న ప్లీజ్. ఇది ఈరోజు నేను అనుభవిస్తున్న కష్టాను జీతం మేస్త్రి పనిలో. టూ మచ్ పని అన్న. ఒక వారంలో 3 రోజులు సుఖం ఉంటే 3 రోజులు కష్టం ఉంటుందన్న. కానీ కష్టమైతే ఖచ్చితంగా తగలాల్సిందే, అది మిస్ అయ్యే ఛాన్సే లేదు. 2 రోజులు నేను సింపుల్గా పని చేసిన, మళ్ళా ఇగో నిన్న ఈరోజు ఆ 2 రోజులు ఈ 2 రోజులు అంటే సరిపోయింది. అంత దుఃఖం వస్తుంది ఈరోజు నాకు. సో అన్న దయచేసి ఈ మేస్త్రి పనుల కష్టపడుతున్న ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్.